ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం, రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్. 3,04,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్, వ్యవసాయం సంక్షేమానికి సర్కార్ పెద్దపీట. పేదల బడ్జెట్ కాదు, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్, రేవంత్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్న కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలోనే ఇతర రాష్ట్రాలకు మూటలు మోశారు, అప్పులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమంటూ కాంగ్రెస్ కౌంటర్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై ఏపీ మండలిలో రగడ, కాషాయీకరణ చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై లోకేష్ ఫైర్. బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ, విద్య ఆరోగ్యం రంగాల్లో ప్రభుత్వంతో ఒప్పందాలు. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా, చిలకలూరుపేట ఇన్ఛార్జ్ గా రజని నియామకంపై అసంతృప్తి. తిరుపతి తొక్కిస్లాట ఘటనపై ఎంక్వైరీ కమిషన్ విచారణ, మాజీ ఎస్పీ సుబ్బారాయుడిని ప్రశ్నిస్తున్న అధికారులు. తెలంగాణలో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ఎదుట ఆందోళన. వెల్కమ్ బ్యాక్ సునీత అంటూ ప్రధాని మోదీ ట్వీట్, క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంస. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘనంగా రంగ్ పంచమి, రంగులు చెల్లుకుంటూ ఆటపాటలతో సందడి. కొనసాగుతున్న గోల్డ్ రన్, 91,000 వైపు పసిడి పరుగులు.